నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విజ్ఞాయతులై మధ్యముల్ అని పద్యంలో ఉన్నట్టు ఇందిరామిన్లు తెచ్చినాం, పంచినాం, ఇచ్చినాం అని ఇగిలిచ్చిండ్రు కదా. అట్లా ఇచ్చిన ఇందిరామిన్లు నడుమిట్లనే ఇడిచిపెట్టిండ్రు. అంటే సమర్థులు అయితే మొదలు పెట్టిన పని కడదాకా చేస్తారు, కానీ ఇది కాంగ్రెస్ సర్కార్ కదా. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద షురువు చేసిన ఇందిరామీన్లు బేస్ మీట్ కట్టు వదిలిపెట్టిండ్రు. భలే ఉన్నది కదా. మేడ చూస్తుంటే కండ్లు చెమక్ చెమక్ అంటున్నాయి కదా. సోకుల డిజైన్లు, బంగ్లాకు తీరు రంగులు మస్తు మెరిసిపోతున్నదిలే. మరి అట్లున్నది కాంగ్రెస్ సర్కార్ పనితీరు. పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడు అనే ఊర్లో 310 ఇండ్లను షురువు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద. షురువు అయితే చేసిండు కానీ కట్టుడు ఏం దాకా వచ్చింది, కలరింగ్ వేసుడు ఏం దాకా వచ్చిందని సమీక్ష ఒక్కసారి కూడా జరగలేదు. 310 ఇండ్లల్లా ఒక్క 74 ఇండ్లు స్లాబులు పూర్తయినాయి అంతే. కడమిండ్లు కదిలితే పాపం. సీఎం మెప్పు కోసం ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు సర్కారు ఇచ్చే 5 లక్షలు సరిపోతలేవు, ఇంకో 2 లక్షలు ఇయ్యండ్రని ఆసాంలను అడిగిండ్రట. తర్వాత ఇగో గింత కట్టుడు కట్టి కంటికి కాన రాకుండా పోయిండ్రట. ఎంత గొప్పటి ఇందిరామిన్లో చూడుండ్రి. సర్కారు ఇస్తానన్న ఇచ్చుడు అటుంచితే ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళ దగ్గర 2 లక్షలు వసూలు చేసి కూడా ఇల్లును కట్టలేదంటే ఇది చాలదా కాంగ్రెస్ సర్కార్ ఎంత గ్రేటో చెప్పేదానికి. సీఎం ప్రారంభం చేసిన ఇండ్లే గిట్లుంటే ఊర్ల పొంటి ఇందిరామిన్లు ఇంకెట్లున్నాయో అర్థమైతలేదా. ఏందో ఏమో పోన్రి, ఈ కాంగ్రెస్ సర్కార్లా ఏది సక్క ఉండది అని నారాజవుతున్నారట. బేస్మెంట్ వరకు ఇందిరామిన్లు కట్టిండ్రేందని బాధపడుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పబ్లిక్.